ప్రభుత్వ ముఖ్యమంత్రిగా మంత్రులుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రావాల్సినటువంటి అభివృద్ధి భాగస్వామ్యము తెలంగాణకు రావాల్సినటువంటి మొత్తానిగా 15 నెలల తెలంగాణలో అనేక కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు వివిధ మంత్రులు హామీలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చకపోవడానికి లేదా సమాచారం ప్రకారంగా కిషన్ రెడ్డి గారు ఈ అభివృద్ధికి అడ్డంకిగా నిలుచొని తెలంగాణ అభివృద్ధికి రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నారు. కేంద్ర మంత్రి తెలంగాణ బిడ్డలతో ఎంపిక కాబట్టేటువంటి మంత్రి తెలంగాణకు సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ తెస్తే నేను తెచ్చినా అని చెప్పుకునే దమ్ము లేక ఆ మంత్రిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్ రావడానికి సహకారం చేసినని చెప్తున్నాడు. రాని వాటన్నిటికీ కిషన్ రెడ్డి కారణం అని కూడా చెప్పాలి ఆ మంత్రి గారు. కిషన్ రెడ్డి గారు వాస్తవంగా ముందటి నుంచి కూడా మేము చెప్తున్నది, ఆయన బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా బీజేపీ అధ్యక్షుడు అయినాడు. ఇవాళ కూడా కేసీఆర్ గారి ఆలోచన మేరకు మాత్రమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన రిప్రజెంట్ చేస్తున్న హైదరాబాద్కు సంబంధించి కూడా ఏం నిధులు తీసుకురాలే. ఇవాళ కూడా కిషన్ రెడ్డి గారు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసినట్టుగా మీరు నిజంగా అడ్డుకోనట్టయితే ఆ ప్రాజెక్టులు ఎందుకు కార్యరూపం దాలుస్తలేవు? గతంలో కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నటువంటి అన్ని మిగతా కార్యక్రమాలకు సంబంధించి మీ అలసత్వము, మీ యొక్క ఆక్రోశం వల్ల అయ్యో నేను తేలేకపోతే ఇప్పుడు వీళ్ళెట్లా తెచ్చుకుంటారు, రేవంత్ రెడ్డి గారు హయాంలో అభివృద్ధి ఎట్లయితుంది, కేసీఆర్ హయాంలో గాంధీ అనేటువంటి అక్రోశ్ తోటి మీరు తెలంగాణకు రావాల్సిన అభివృద్ధి కోసం కొట్లాడాల్సినటువంటి కేంద్ర మంత్రి బాధ్యతను వదిలిపెట్టి వాటికి అడ్డంకు తగులుతారు. నేను అడుగుతాను, ఇలా ఎయిర్పోర్టుకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఎన్నడైనా కేంద్ర మంత్రిగా ఎయిర్పోర్ట్ కావాలని ఒక లెటర్ అయినా రాసినాడా అని అడుగుతా ఉన్నాం. ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కిషన్ రెడ్డి గారు, నేను కూడా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా తెలంగాణ మంత్రిగా కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఏం కిషన్ రెడ్డి గారు సొంత జేబులకే అడుగుతలేదు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు పిచ్చగాళ్ళు కాదు, ఏదో కిషన్ రెడ్డిని అయ్యా ఇవ్వని అడగడానికి. ఇది హక్కు, తెలంగాణ ప్రజల హక్కు. తెలంగాణలో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు బాధ్యత. తెలంగాణ బిడ్డగా నిజంగా ఒకవేళ మీ డిఎన్ఏ తెలంగాణ రక్తం అయితే తెలంగాణ అభివృద్ధి కోసం గట్టిగా ప్రధానమంత్రిని తీసుకొని ఒక డెలిగేషన్ ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎప్పుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొని లేదా ప్రతినిధి బృందంగా ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు లేని ప్రధానమంత్రిని గారు కల్పించేటువంటి ప్రయత్నం చేసిండా? రాష్ట్రానికి అంశాలు నేను నివేదిక సమర్పించిండా? బండి సంజయ్ గారి 1,08,000 కోట్ల రూపాయలు ఇచ్చిన అరే ఉపాధి హామీలా, లేకపోతే రేషన్ బియ్యంలా, లేకపోతే ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక కార్యక్రమాలు రాబట్టే ప్రయత్నం లోపల కిషన్ రెడ్డి వైఫల్యమైందో. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల సేకరణ విషయం లోపల కిషన్ రెడ్డికి స్ట్రాటజీ లేదు, కిషన్ రెడ్డి దగ్గర ఒక ఆలోచన లేదు. ఎంతసేపు కేసీఆర్ వాళ్ళ స్నేహితుడికి ఎట్లా లాభం జరగాలి, ఆయన కంటే మంచి పేరు ఎవరికి రావద్దు అనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి లేనే లేదు. లేదు అని నిరూపించదలుచుకుంటే చెప్పు, తెలంగాణకు ఏమేమి తెచ్చినావు, ఏమేమి తెస్తావు, మేము ఎవరిని కలవాలి, మాకేం సలహా చెప్తున్నావు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రిగా చెప్పు. ఈ ప్రాంతంలో కిషన్ రెడ్డి గారిని మరొకసారి మేము డిమాండ్ చేసేది, ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేసినా ధైర్యంగా వచ్చి చెప్పు ప్రెస్కు. పక్క రాష్ట్ర మంత్రిని తీసుకొచ్చి ఇగో ఇది కిషన్ రెడ్డి గారు చొరవతో చెప్పుకునేటువంటి దుస్థితి, అవమానకరమైనటువంటి పరిస్థితి తెచ్చుకోకు. మేము కేంద్రం కాదని ఎయిర్పోర్టు మేము కట్టుకోలేం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇటువంటి కొన్ని కేంద్రం సహకరించాల్సిందే, రాష్ట్రము కేంద్రం ఫెడరల్. ఆ నిధుల కొరకు ప్రయత్నం చేయి, మేము నీతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మొత్తం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే నిరోధకుడిగా మారితే మాత్రం చూస్తూ ఊరుకోము. తప్పకుండా నీ మీద తెలంగాణ ప్రజల మొత్తం చైతన్యవంతమై నీ పాత్రను తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తాం. కుల సర్వేకు సంబంధించి 12వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మరొక అవకాశం ఇచ్చినాం. ఆ అవకాశం ఇచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళందరికీ కూడా స్వయంగా వాళ్ళకంతా ఎందుకో ఇబ్బంది ఉన్నదని ఫారాలు కూడా పంపిన కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా మొన్న కూడా మళ్ళా
ఈ సమాచారాన్ని ఇవ్వలే. సో వాళ్ళకు ఈ అంశం మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. బీజేపీ రేపు బాధ్యత అంతా మీదే. రేపు అసెంబ్లీలో చట్టం చేసి ఢిల్లీకి తీసుకొని వస్తున్నాం. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు దీన్ని అమలు చేయించి ఆదేశాలు ఇప్పించే బాధ్యత మీది. తెలంగాణలో బీసీలంతా మీ యొక్క ఏ విధమైన ఆలోచనలో ఉన్నారో, బీజేపీ పరిస్థితి ఉందో చూడబోతా ఉన్నారు. షెడ్యూల్ 9లో పెట్టి తమిళనాడు మాదిరిగా ఇవ్వమని మేము కోరుతున్నాము. ఇది సాధించి పెట్టే బాధ్యత ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారిదే. ఈ ప్రాజెక్టులు ఎందుకు వస్తలేవు? అధికారంలో ఉన్నాడు రాజీవ్ రహదారి పేరు మంచిర్యాల దాకా రోడ్ ఒకటి తీసుకుపోయారు, 4 లైన్. దాన్ని 8 లైన్ ప్రతిపాదన చేయడం లోపల ఎవరి వైఫల్యం పొందుతుంది. ఇప్పటికే ప్రభుత్వం లేఖలు రాసినాం మేము. హైదరాబాద్ నుంచి వయా కరీంనగర్, సిద్దిపేట్, రామగుండం, మంచిర్యాల దాకా 8 లైన్ల రోడ్డు కావాలి. ట్రాఫిక్ మాకు వేరే ట్రైన్ రూట్ లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు సంబంధించి అన్ని రకాల సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నది.